నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుతో కలిసి మాచర్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నరసరావుపేటలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరికపై నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ పార్టీకి రాజీనామా. సత్యనారాయణ బాటలో మరికొందరు టీడీపీ శ్రేణులు. రొంపిచెర్ల మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కూటమి నేతలు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మెరికపూడి వద్ద రోడ్డు ప్రమాదం, 10 మందికి గాయాలు. జేఎన్టీయూ నరసరావుపేట విద్యార్థులు నాగార్జున సాగర్ టేల్ పాండ్ సందర్శన. ప్రిన్సిపాల్ శ్రీ హెచ్ శ్రీనివాసరావు. రొంపిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరిత రాయబారులకు, గ్రీన్ అంబాసిడర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఆప్యాయంగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ని పలకరించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు. నరేంద్ర మోడీ చంద్రబాబు పిలుపు మేరకు మన ఊరిని మనమే బాగు చేసుకుందాం నినాదంతో ముందుకు సాగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి రోడ్లను క్లీన్ చేస్తూ, డ్రైనేజీ కాలువల మురికిని తొలగిస్తూ ప్రజల రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొనిచున్నాం. ఎమ్మెల్యేతో పాటు స్వచ్ఛ భారత్లో మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నేను పనిచేస్తే మనల్ని చూసి ప్రజలు స్ఫూర్తితో పనిచేస్తారన్న ఎమ్మెల్యే నరసరావుపేట గుంటూరు రోడ్లోని పైలాన్ వద్ద శుభ్రం చేసి కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నెల 3వ శనివారంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మాచర్లలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలందరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ఇప్పటిదాకా గుంటూరు రోడ్డు మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. మేజర్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకటే జయం. ఎవరి పట్టణాన్ని వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఎవరి వార్డు వాళ్ళు బాగు చేసుకోవాలి, ఎవరి పల్లెని వాళ్ళు బాగు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని స్వచ్ఛ భారత్ అంటారు. అంటే మన భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తాగునీరు బాగుండాలి, మరి మురికాలువలు కూడా చక్కగా ఉండాలి, ఎక్కడ కూడా మలేరియా, డెంగ్యూ ఫీవర్లు రాకుండా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాలు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో మరి గెలిచిన 2వ రోజు నుంచి కూడా మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము ఎమ్మెల్యేగా ఉన్న రోజులు నేను చేస్తాను. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. నేను పనిచేస్తే నాతో పాటు మా కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. దాంతోపాటు వార్డులో ఉన్న ప్రజలు, మహిళలందరూ కూడా చీపుర్లు తీసుకొని నాతో పాటు పనిచేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మనం పని మొదలుపెట్టినప్పుడు నాయకుడు పనిచేస్తే ఆటోమేటిక్గా మరి ద్వితీయ శ్రేణి నాయకులు పనిచేస్తారు, కార్యకర్తలు పనిచేస్తారు. ఇవాళ వీర మహిళలు, మహాశక్తి మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ పని చేద్దామండి, ఇది ఎందుకు అన్నా అని కూడా ఎవరు ఎదురు చెప్పరు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది మేము వింటాము, మేము చెప్పింది మా ద్వితీయ శ్రేణి నాయకులు వింటారు, కార్యకర్తలు వింటారు. ఇది చాలా చక్కటి ఒక డిసిప్లిన్డ్ మరి ఉమ్మడి కూటమి. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నా కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మనం జరిగిన అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని 450 ట్రాక్టర్లతోటి ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా నెరవేర్చారు. దానికి మన అచ్చెన్నాయుడు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా ప్రధానంగా ప్రజలు అడిగేది 2 పూట్ల తాగునీరు, మురికాలువలు శుభ్రం చేయించమని చెప్తుంటారు, రోడ్లు శుభ్రంగా చేయమని అడుగుతుంటారు. ఈ కార్యక్రమాలు అంటే మౌలిక సదుపాయాలు కల్పించమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వీధుల్లో ఉన్న కరెంటు బల్బులు కూడా వేయమని అడుగుతున్నారు. ఈ మౌలిక సదుపాయాలు కలిగజేయమని ఒక్కటే అడుగుతారు ప్రజలు ఎప్పుడు. అది కూడా ఎవరైతే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండి అరవింద్ బాబు ప్రజల్లో ఉంటాడు, ఇప్పుడు ఆయన ఎక్కువ అడుగుతుంటారు. అధికారుల కంటే కూడా ముందు ఎమ్మెల్యేని అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా వాళ్ళు ఏది అడిగినా కానీ వాళ్ళు అడగకుండా చేద్దామనే ఆలోచన అది. అందుకని నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దశ దిశ
ఇచ్చినప్పుడు నేను దాని కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటాను. నరసరావుపేటకు వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఘన స్వాగతం పలికారు. మాచర్లలో జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు దసరా ఉత్సవాలకు సంబంధించిన పుస్తకాన్ని మంత్రులకు ఇచ్చి ఆహ్వానం పలికారు. అందరికీ స్వచ్ఛ భారత్ తరపున, స్వచ్ఛాంధ్ర తరపున శుభోదయం తెలియజేస్తున్నాము. మరి ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి మరి పట్టణంలో ప్రజలు, నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మరి చెట్లు పీకటం కానీ, కాలువలో పూడికి తీయటం కానీ మరి ఇవన్నీ కూడా శుభ్రం చేస్తూ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ మన ప్రీతమ నేత, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలు, మరి కార్యకర్తలు, నాయకులు, మున్సిపల్ అధికారులు, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఇప్పుడే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఎనర్జీ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఇప్పుడే నరసరావుపేట నుంచి వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం పలికాము. అదేవిధంగా ఇవాళ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తున్న మరి ప్రజలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 130 దసరా నవరాత్రుల పుస్తకాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆవిష్కరించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి ఆహ్వాన పత్రిక అందజేశామని ఆలయ చైర్మన్ కొత్తమాసు మోహర్ బాబు, కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరు వెంకటలక్ష్మి వరప్రసాదరావు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విజయదశమి సందర్భంగా మరి వాసవి అమ్మవారి గుడిలో రేపు 22వ తేదీ నుంచి 2వ తేదీ దాకా మరి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మరి వాసవి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులుగా, చైర్మన్గా మెహర్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా వెంకటప్పయ్య గారు, ట్రెజరర్గా వరప్రసాద్ గారు, మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పోయిన సంవత్సరం విజయదశమి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. రథోత్సవాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో చక్కగా, పారువేట ఇవన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా దీన్ని ఇంకా ఘనంగా చేయాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో నరసరావుపేట పట్టణ ప్రజలకు, అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలకు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మా మల్లం సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 22/9 నుంచి 2/10 వరకు 11 రోజులు అమ్మవారు దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నవి. కాబట్టి ఈ సందర్భంగా గౌరవనీయులు మన శాసనసభ్యుడు అరవింద్ బాబు గారిని అమృత హస్తాలతో ఈ సావనీరు ఓపెన్ జరుగుతుంది. కావున ఈ 11 రోజులు స్వామివారి పొద్దున్నే సారు 6:30 కల్లా వచ్చి స్వామివారి అందరికన్నా ముందు దర్శించుకుంటారు. కాబట్టి ఈ 11 రోజులు అమ్మవారిని భక్తులందరూ దర్శనం చేసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. జై వాసవి మాతాకి జై. నాదెండ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ రాజీనామా లేఖ కొమ్మాలపాటి శ్రీధర్, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మహదేయులార పార్టీ పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు. నేను బండారుపల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ కృషి చేస్తూ వచ్చాను. అయితే వైసీపీ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలోకి చేరిన సందర్భాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆయన పార్టీ కార్యకలాపాలపై, ప్రజలతో వ్యవహరించే తీరుపై అనేక అనుమానాలు ఉండగా అలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చడాన్ని నేను సమర్థించలేను. ఈ పరిణామాలను నిరసిస్తూ నేను తెలుగుదేశం పార్టీలో నా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. ఇకపై నేను పార్టీ పదవులను నిర్వహించను. దయచేసి నా రాజీనామాను ఆమోదించగలరు. ధన్యవాదములు. మీ విధేయుడు బండారుపల్లి సత్యనారాయణ అని జిల్లా అధ్యక్షుడికి తన రాజీనామాను పంపాడు. ప్రశాంతంగా ఉన్నటువంటి చిలకలూరుపేట నియోజకవర్గం 24 అసెంబ్లీ ఎన్నికల్లో
30,000 పైకి చిలుకు పుల్లారావు గారికి మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంలో ఒక అలజడిని సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఏకదాటిగా కార్యకర్తలకి దండగా ఉండి అన్నీ తానై పార్టీని నడిపించినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు 8 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఆయనకి తెలియకుండా, ఆయన్ని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని సహించలేక మా ఆవేదనని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారాను మెసేజ్ల ద్వారాను తెలియజేశాం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఈ మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను చిలకలూరుపేటలో ఏ విధంగా హింసించాడో పూర్తి వివరాలతోటి తెలియజేశాం. కానీ ఎక్కడ మా యొక్క ఆవేదనని పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకనే మనస్తాపంతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం నాదేళ్ల మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాల పాటు పుల్లారావు గారి ఆశీస్సులతో పనిచేశాను. ఈ నాదేళ్ల మండలానికి అధ్యక్షుడిగా ఆయన ఆశీస్సులతో, ఆయన కోరిక మేరకు మేజర్ పంచాయతీ అయిన సాతులూరు గ్రామానికి 6 సంవత్సరాలు నా స్థాయికి చిన్న పదవి అయినా కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించాను. అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఈ పార్టీలో రాజశేఖర్ వాళ్ళు ఎదుర్కొన్న వ్యక్తిగతంగా. అందుకని మండలంలో అనేక పదవుల్లో ఉన్నటువంటి క్యాడర్ ఈరోజు రాజీనామాలు చేసి పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఈ యొక్క రాజీనామా పత్రాన్ని పంపించడం జరిగింది. రొంపిచెర్ల ఆరోగ్య కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్లకు, హరిత రాయబారులకు వైద్య పరీక్ష నిర్వహించి ఎంపీడీఓ మాథ్యూ బాబు మాట్లాడుతూ చెత్త సేకరించే వారి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. అంతేకాక వారికి బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలిస్తామన్నారు. వైద్యాధికారి నిమ్మల సాయిబాబా వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పడాల చక్రారెడ్డి, కల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలలో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి విచ్చేస్తున్నటువంటి దానిలో భాగంగా మరి మన జిల్లా కలెక్టర్ మేడం గారు అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంటింటి నుంచి చెత్త తీసుకొని వెళ్ళేటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో హరిత రాయబారులు మరి అదేవిధంగా షడ్మిత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణకు పరీక్షలు చేయించి వారికి సలహాలు, మందులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినందున ఈరోజు మన రొంపిచెర్ల మండలంలో మరి ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రొంపిచెర్ల నందు డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ వారందరూ కూడా పరీక్షలు చేసి వారికి సలహాలు, మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. రొంపిచెర్ల మండలంలోని గ్రామాల్లో శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో చెత్తను గ్రీన్ అంబాసిడర్లు తొలగించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తలను వేరుగా ఇవ్వాలి అన్నారు. రహదారులపై వ్యర్థాలను పడవేయవద్దని ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, పడాల చక్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రొంపిచెర్ల మండల కేంద్రంలో గార్బేజ్ హీప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ గార్బేజ్ హీప్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమంలో భాగంగా వేరు చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించి అక్కడ పొడి చెత్త మొత్తాన్ని ఒక రకంగా, తడి చెత్త మొత్తాన్ని వేరు చేసేసి పొడి చెత్తలో వచ్చేటువంటి ప్లాస్టిక్ కానివ్వండి, సీసాలు కానివ్వండి, అట్టపెట్టలు కానివ్వండి వేరు చేస్తాం. మరి అదేవిధంగా తడి చెత్తని ఏదైతే నాడే పిట్స్ ఉంటాయో ఆ నాడే పిట్స్లో వేసి వాటి నుంచి
3 నెలల తర్వాత కుళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నాడపిట్లో వేసి అక్కడి నుంచి మళ్ళా వానపాముల ద్వారా వర్మి ఎరువును తయారు చేసి అమ్మకానికి ఉంచడం జరుగుతుందండి. ఆ కార్యక్రమం భాగంగానే రొంపిచెర్ల మండల కేంద్రంలో ఎక్కడైనా సరే రోడ్డు పక్కన కానివ్వండి చెత్తాచెదరం మొత్తాన్ని శుభ్రంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హై సేవలో కార్యక్రమంలో భాగంగా ఎక్కడెక్కడైతే చెత్త వేస్తారో ప్రజలు వారిని అక్కడ ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని తొలగించి మరలా అక్కడ చెత్త వేయకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు పూర్తి చేయడం జరుగుతుంది. మెరకపూడి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పంట కాలువలో బోల్తా పడిన బస్సు 10 మందికి గాయాలు. క్షతగాత్రులను 108 ద్వారా నర్సంపేట ఆసుపత్రికి తరలించిన స్థానికులు. పోలీసులు క్షతగాత్రులు అందరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. తీర్థయాత్రలో భాగంగా అన్నవరం నుండి శ్రీశైలం వెళుతూ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. డ్రైవర్ నిద్రమొత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు. నర్సంపేట అమరావతి రజక ఐక్యవేదిక అధ్యక్షులు ఉదయగిరి వెంకటస్వామి చైర్మన్ గారి నాన్న జ్ఞాపకార్థం మెరుకు సత్యనారాయణ ఆధ్వర్యంలో పాల్నాడు బస్టాండ్ వద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పాల్గొని సేవా కార్యక్రమానికి సహకరించారు. మహాలయ పక్షాల సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో అమరావతి రజక ఐక్యవేదిక తరఫున పట్టణ అమరావతి రజక ఐక్యవేదిక ప్రెసిడెంట్ గారైనటువంటి ఉదయగిరి వెంకటస్వామి గారి వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు మరి సంతోషం కలగాలంటే 10 మంది పేదలకు అన్నదానం చేయాలనేటువంటి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అమరావతి రజక ఐక్యవేదిక తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు నడికోట సత్యనారాయణ. మాది అమరావతి రజక ఐక్యవేదిక నర్సరావుపేట. మా అమరావతి రజక ఐక్యవేదిక చైర్మన్ గారు అయినటువంటి ఉదయగిరి వెంకటస్వామి గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ రోజున అన్నదానం మన నర్సరావుపేట పల్నాడు బస్టాండ్లోని జనరల్ హాస్పిటల్లో చేయటం జరిగింది. అందుకు మా అందరికీ సంతోషంగా ఉన్నది. పేదలందరికీ అన్నదాన కార్యక్రమం ఈ మహాలయ పక్షాల్లో ఈ అన్నదాన కార్యక్రమం మంచి తోడ్పాటునిచ్చుద్దని, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిచ్చుద్దని ఈ మన శుభసూచకంగా భావిస్తూ మేము పేదలకు అన్నదానం చేస్తున్నాము. జేఎన్టీయూ నర్సరావుపేట క్యాంపస్ కు చెందిన 4వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కు చెందిన 55 మంది విద్యార్థులు తమ అకాడమిక్ క్యాలెండర్లో భాగంగా ఉండే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టికల్ అవగాహన కోసం రెంటచింతల మండలంలోని సత్రశాలలో ఉన్న ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని నాగార్జున సాగర్ టేల్ పాండ్ డ్యాంను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాలచనతో పాటు పారిశ్రామిక స్థాయిలో అనుభవం పొందే అవకాశం కలగడం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. హైడ్రాలిక్ పవర్ జనరేషన్లో వినియోగించి ఆధునిక టెక్నాలజీని ప్రత్యక్షంగా చూడటం వల్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలుగుతోందని అభిప్రాయపడ్డారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్ బాబు, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఐఎస్ ఫణి సుష్మా మరియు అధ్యాపకులు డాక్టర్ సులోచన ఎం బాలాజీ నాయక్ ఈ విద్యా పర్యటనకు ప్రోత్సాహం అందించారు. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసారపు సుబ్బారాయ గుప్తా, కళాశాల అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్ పాల్గొని మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పల్నాడు జిల్లాలోని మాచెల్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం బిగిన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున మా శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో మేము ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అట్లాగే మా లెక్చరర్స్, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అందరం స్టూడెంట్స్ కూడా ఈ రోజున మా కాలేజీ మరి ఆవరణలో జామ చెట్లు, అట్లాగే మామిడి చెట్లు ఇవన్నిటిని కూడా మరి ఆల్రెడీ మన కాలేజీలో ఎక్కువ వన తోటలాగా ఉంటుంది. అయినా సరే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన కాలేజీలో అన్ని మొక్కలు నాటడం,
దాన్ని సంవరించే బాధ్యత ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కానీ, మా కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ విద్యార్థులందరూ కూడా మరి స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, అదే రకంగా బయట కూడా చేయమని పిలుపునిచ్చారు. అదే రకంగా ఆయన ఈ రోజున మాచర్ల టౌన్కి కూడా రావడం, అక్కడ ఈ కార్యక్రమాన్ని అంతా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రావడం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. కారణం ఎందుకంటే ప్రతిరోజు నిత్యం 24 గంటల్లో 18 గంటలు చాకరీ చేస్తున్నారు. మన ఆయన ఇంట్లో పండుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నారు. స్థానిక కేసనపల్లిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం ఫ్రెషర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఈ ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంఈఓఎస్ నాగేశ్వరరావు, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావుపేట ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ వినోద్ కుమార్ మరియు ఈశ్వర్ కళాశాల పూర్వపు అల్యూమిని బ్రాంచ్ ప్రస్తుతం వెబ్ డెవలపర్ మరియు మార్కెటింగ్ మేనేజర్ అయిన జి భవానీ శంకర్ హాజరయ్యారు. ఎంఈఓఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి ప్రారంభ జీవితం ఎంతో గొప్పదని, బాగా కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలన్నారు. వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ గొప్ప వ్యక్తులు ఎక్కడి నుండో తయారు కారని, కళాశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మీరే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అల్యూమిని విద్యార్థి అయిన జి భవానీ శంకర్ మాట్లాడుతూ నేను సాధారణ విద్యార్థిని అని, అవకాశాల కోసం ఎదురు చూడకుండా మనమే అవకాశాలని సృష్టించుకునే దిశగా ఎదగాలన్నారు. క్రమశిక్షణ మరియు పట్టుదల కలిగి విద్యను అభ్యసించినప్పుడే అనుకున్న లక్ష్యం కార్యసాధకం అవుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. బీటెక్ మొదటి సంవత్సరపు విద్యార్థులు ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడం జరిగింది. నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో 2 చిన్నారులకి కోక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్ కార్యక్రమం శనివారం జరిగింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏ లార్నియా కిలా జూన్ 28న 2 చెవులకు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేశారు. అలాగే ఏలూరు జిల్లా పాములవారి గూడెంకి చెందిన జెస్సికా ప్రదీపకి జూలై 5న కుడి చెవి కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ జరిగింది. ఈ 2 సర్జరీలను ప్రముఖ కోక్లియర్ ఇంప్లాంట్ నిపుణుడు డాక్టర్ రాజేష్ వేపూరి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రోజు స్విచ్ ఆన్ కార్యక్రమానికి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్విచ్ ఆన్ చేసి చిన్నారులకు వినికిడి వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకతో మూగా చెవుడు ఉన్న 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఈహెచ్ఎస్ పరిధిలో కార్డు కలిగిన వారికి ఈ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఒక నెల క్రితం వచ్చేసేసి 2 పిల్లలకి 3 ఇంప్లాంట్లు చేయడం జరిగిందండి. 3 కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయడం జరిగింది. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే పుట్టుకతో మోగా చెవిటి ఉన్న పిల్లలకు చేసే ఆపరేషన్ కాక్లియర్ ఇంప్లాంట్ అంటామండి. పల్నాడులో మన అంజిరెడ్డి హాస్పిటల్సే మొట్టమొదటి హాస్పిటల్ అండి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయడానికి. మనం దాదాపు 100 ఇంప్లాంట్ ఆపరేషన్ దాకా చేయడం జరిగింది అంజిరెడ్డి హాస్పిటల్లో అండి. సో ఈ 3 ఇంప్లాంట్లకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే ఈ స్విచ్ ఆన్ చేసిన దగ్గర నుంచి పిల్లల జీవితం అంతా మారిపోయిద్దండి. ఇప్పుడు దాకా వినికిడి లేని ప్రపంచంలో ఉన్నారు, ఇప్పుడు వినికిడి ఉన్న ప్రపంచంలోకి పిల్లలు రావటం జరిగిద్ది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబుతో కలిసి మాచర్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నరసరావుపేటలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరికపై నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ పార్టీకి రాజీనామా. సత్యనారాయణ బాటలో మరికొందరు టీడీపీ శ్రేణులు. రొంపిచెర్ల మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కూటమి నేతలు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మెరికపూడి వద్ద రోడ్డు ప్రమాదం, 10 మందికి గాయాలు. జేఎన్టీయూ నరసరావుపేట విద్యార్థులు నాగార్జున సాగర్ టేల్ పాండ్ సందర్శన. ప్రిన్సిపాల్ శ్రీ హెచ్ శ్రీనివాసరావు. రొంపిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరిత రాయబారులకు, గ్రీన్ అంబాసిడర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.